అలాగే నా పరమైతే వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇది దురంధర్ 2 సినిమాకి సంబంధించిన డే 7 కలెక్షన్ రిపోర్టు. సో ఫైనల్గా నేను రేపు తెలుగు వెర్షన్ చూడబోతున్నా. అంటే నేను బయట ఉన్నాను నేను ఇన్ని రోజులు. సో ఈవెన్ మీరు వీడియోలో కూడా చూసే ఉంటారు. సో ఫైనల్గా ఇప్పుడు నేను రేపు దురంధర్ 2 తెలుగు వెర్షన్ చూడబోతున్నాను. సో రేపు దురంధర్ 2 తెలుగు వెర్షన్ చూసి అప్పుడు దాని గురించి మాట్లాడతాను నేను. సో తెలుగు రివ్యూ కూడా వస్తుంది రేపైతే. అండ్ డబ్బింగ్ వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ ఎక్సైట్మెంట్ సెకండ్ టైం చూసినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా డే 7 ఇది ఎంతవరకు కలెక్ట్ చేసింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏంటి అనే దాని గురించి కూడా వెరీ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది 6 డేస్కి 950 crores అయితే కలెక్ట్ చేసింది అని చెప్పి. అండ్ డే 7th ఇది కలెక్ట్ చేసిన అమౌంట్ ఎగ్జాక్ట్గా 70 crores. సో ఇది ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన అమౌంట్ 7 డేస్కి కలిపి 1020 crores అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఎగ్జాక్ట్గా 1020 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా దూసుకెళ్తుంది సినిమా అయితే. మంచి మంచి నెంబర్లు పడుతున్నాయి, పీక్స్ నెంబర్స్ అయితే పడుతున్నాయి. జనరల్గా మనం అందరం ఏమనుకుంటాం అంటే ఓకే నార్మల్గా ఒక రోజు ఒక ఊపు ఉంటుంది, ఒక వీకెండ్ వరకు ఊపు ఉంటుంది, తగ్గుతుంది అనుకుంటాం. బట్ ఇది అయినా పీక్లో కలెక్ట్ చేయడం అనేది అంటే రోజు కూడా 70 కోట్లు 88 కోట్లు అది కూడా చాలా పెద్ద పెద్ద నెంబర్సేగా. ఎందుకంటే చాలా సినిమాలకి ఇది లైఫ్ లాంగ్ కలెక్షన్స్ 70 కోట్లు గ్రాస్ అనేది. సో అందుకని మనం దీన్ని చాలా పెద్ద నెంబర్స్ కింద చూడాలి. అండ్ మేబీ ఇవాళ కొంచెం నార్మల్గానే ఉండొచ్చేమో థర్స్డే రోజు కాబట్టి. బట్ రేపు శ్రీరామనవమి కదా, సో ఇండియాలో మంచి నెంబర్లు చూస్తాం మనం సెలవు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో. తర్వాత ఈ సాటర్డే సండే మళ్ళీ ఉంది, మంచి వీకెండ్ ఉంది. తర్వాత ఎలా కాదనుకున్నా తర్వాత నుంచి చెప్పాను కదా ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీకెండ్ కానీ హిందీ సైడ్. మన దగ్గర కూడా రిలీజ్ అయిన సినిమాలు ఏవి అంత కాంపిటీషన్ ఏమి ఇవ్వట్లేదు. సో అంతే, ఇంకా దానికి చెప్పుకోదగ్గ కాంపిటీషనే లేదు అసలు ఈ సినిమాకి. సో ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్స్ అసలు. సో ఎక్కడ ఆగడానికి ఏమీ లేదు. ఏప్రిల్ 10th వరకు ప్రాబ్లం లేదు. ఏప్రిల్ 10th భూత్ బంగ్లా వచ్చినప్పుడు కొన్ని థియేటర్లు వెళ్తాయి. బట్ అప్పుడు కూడా నా గెస్ ఏంటంటే 70% ఆఫ్ థియేటర్స్ అప్పటికి కూడా అది మల్టీప్లెక్సెస్లో దీనికే హోల్డ్ చేస్తారు. సింగిల్ స్క్రీన్స్ వాటిల్లో భూత్ బంగ్లా వాటికి ఇస్తారేమో తప్పిస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే. సో అలాంటి ఒక పరిస్థితి అయితే ఉంది. సో ఐఎమ్ వెరీ మచ్ షూర్, ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేనైతే మాత్రం ఇది చాలా లాంగ్ రన్ ఉంది ఈ సినిమాకి అయితే. అండ్ పోనీ ఇలా చూసుకున్నా, పోనీ రోజుకి యావరేజ్గా 70 కోట్లు చెప్పుని వేసుకున్నా కూడా ఏముందా ఇంకొక ఎన్ని రోజులు మహా అయితే ఒక 20 రోజుల్లో మనకి ఎంత కలెక్ట్ చేస్తుంది ఇది? ఇంకొక 1400 కోట్లు కలెక్ట్ చేస్తుంది ఇది. ఇంకా వచ్చి 7 రోజులే అయింది. నేను అంటుంది ఆ 20 రోజులు ఇంతే రాదు కదా అని మీ వర్షం. బట్ నేను అంటుంది ఏంటంటే మధ్యలో ఈ సెలవులు అంటే లైక్ శ్రీరామనవమి, లైక్ గుడ్ ఫ్రైడే, లైక్ ఈస్టర్ ఇవన్నీ రావడం, తర్వాత అట్ ద సేమ్ టైం వేరే సినిమాలు ఏమీ లేవు, కాంపిటీషన్ లేదు లిటరల్లీ. ఇంకొక ఈ వీకెండ్ లేదు కాంపిటీషన్, నెక్స్ట్ వీక్ కూడా లేదుగా. ఐ మీన్ ఈ వీక్ లేదు, నెక్స్ట్ వీక్ లేదు కాంపిటీషన్. సో ఆ నెక్స్ట్ ఉంది అంతే. అది కూడా భూత్ బంగ్లా అది అంత కొడుతుందని నేను అనుకోవట్లేదు. దురంధర్ హవాలో కొట్టుకుపోద్ది అది కూడా నాకు తెలిసి. డన్ అండ్ డస్టెడ్ నా గెస్ అయితే. అండ్ ఒక డెకాయిట్ ఒక్కటి ఏమో అది ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. చూడాలి, ఐఎమ్ వెయిటింగ్. ఐ వాంట్ టు సీ ద గోల్డ్ ఫిష్. అది ఎట్లా ఇంపాక్ట్ ఇస్తుంది అనేది నేను చూడాలనుకుంటున్నా హిందీ మార్కెట్లో. దురంధర్ పక్క ఆడుతున్నప్పుడు భూత్ బంగ్లాతో క్లాష్కి వస్తున్నప్పుడు ఎలా కొడుతుంది అనేది నేను చూడాలనుకుంటున్నా. లెట్స్ సీ, చూద్దాం. సో ఇప్పుడు 70 కోట్లు అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఈ బేసిస్ మీద మనకి ఈ కొద్ది రోజులు ఈ మధ్యలో కొన్ని రోజులు 100 పైన కొట్టే అవకాశాలు మళ్ళీ ఉన్నాయి. అండ్ తర్వాత మళ్ళీ తగ్గుతూ వచ్చినప్పటికీ కూడా లాంగ్ రన్లో ఇది ఈజీగా ఇంకొక 1100 నుంచి 1200 కోట్లు ఈజీ కొడుతుంది. దట్టు వితౌట్ గల్ఫ్ మార్కెట్. ఓవర్సీస్ నిన్న కొంచెం తగ్గింది, నిన్న కొంచెం తక్కువే కలెక్ట్ చేసింది ఓవర్సీస్. బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఎందుకంటే మళ్ళీ వీకెండ్స్ వచ్చిందంటే అది ఖచ్చితంగా దుమ్ము లేపుతుందని క్లారిటీ ఉంది. ఎందుకంటే more than $1 million కొడుతుంది మొన్నటిదాకా. సో నిన్న ఒక్కరోజు వెన్స్డే మటుకు నిన్న కూడా ఓవరాల్ ఓవర్సీస్ కలుపుకుంటే ఎక్కువే కొట్టింది. అరౌండ్ 1.4 దాకా కొట్టింది నిన్న కూడా. 1.35 అలా కొట్టింది నిన్న కూడా ఓవరాల్గా. బట్ నార్త్ అమెరికా చూసుకుంటే $888,000. సో $888,000. సో 888 అన్నాను కదా ఫస్ట్, 888K. ఆ కే చెప్పడం మర్చిపోయింది. సో $888,000. సో అంత కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 1,12,000 తక్కువ తప్పిస్తే, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు $1 million కదా. సో అదొక పెద్ద నెంబరే. తర్వాత ఇంకా వెళ్తూ ఉంటుంది అలాగా, ఖచ్చితంగా చెప్తున్నా. ఓవర్సీస్ బేవర్సంగా పడుతుంది. అండ్ లాంగ్ రన్లో ఇది ఈజీగా ఓవర్సీస్ నుంచి దట్టు వితౌట్ గల్ఫ్ మార్కెట్
ఐ థింక్ ఇది $50 million ఆర్ 50 అబోవ్ కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి, ఇది వెళ్తున్న మొమెంటం చూస్తుంటే. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో అండ్ ఇంకా నెట్ విషయానికి వచ్చినట్టయితే డ్రాప్ అయింది కొంత, మరి తగ్గింది వెన్స్డే రోజు. బట్ స్టిల్ 48.5 crore నెట్ అయితే వచ్చింది. అండ్ అందులో 44.75 నెట్ ఓన్లీ ఫ్రమ్ హిందీ వెర్షన్ అనమాట. సో నైస్, మంచి నెట్టే వచ్చింది. ఇది కూడా చాలా హ్యూజ్, ఎందుకంటే దురంధర్ ఫస్ట్ 7 రోజులు చూస్తే, దురంధర్ ఫస్ట్ పార్ట్ది ఫస్ట్ 7 రోజులు చూస్తే, ఆ 7 రోజుల్లో హైయెస్ట్ సండే రోజు 43 వచ్చింది. తర్వాత సెకండ్ వీకెండ్ నుంచి దుమ్ము లేపింది, అది వేరే విషయం. బట్ నేను అనేది ఏంటంటే ఫస్ట్ వీక్లో కంపేర్ చేసుకుంటే అక్కడ ఏదైతే హైయెస్ట్ వచ్చిందో సండే రోజు, దానికంటే ఇవాళ వెన్స్డే రోజు వచ్చిందే ఎక్కువ ఉంది హిందీ వెర్షన్. సో యా, దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్, అందులో నో డౌట్. బట్ తగ్గింది అనేది మనం మాట్లాడుకోవాల్సిన విషయం అయితే ఉంది. సో ఇప్పటికే ఇది చాలా అంటే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది దీని నెట్. దగ్గర దగ్గరగా 633 కోట్లు 32 కోట్లు ఉంది సంథింగ్ నెట్, ఓవరాల్ నెట్. సో అది చాలా లైఫ్ టైం కలెక్షన్స్ కూడా దాటేసినట్టుంది. యా అంతే, హిందీ వెర్షన్లో చావా లైఫ్ టైం కలెక్షన్స్ కూడా కొట్టేసింది, అయిపోయింది. సో ఇంకా చావా కూడా అవుట్ కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ఇంకా పుష్ప 2, నెక్స్ట్ దురంధర్ నాకు తెలుసు అదే అన్నింటినీ దాటుతుందిలేండి. సో పుష్ప 2 ఇప్పుడు 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. సో మనం ఏమనుకున్నాం అసలు యాక్చువల్గా పుష్ప 2 వచ్చినప్పుడు, రికార్డులు వచ్చినప్పుడు ఈ రికార్డులు కొట్టాలంటే ఇంకొక 5-10 ఏళ్ళు పడుతుందేమో అనిపించింది. రామాయణ కూడా కష్టమే అనిపించింది, ఇప్పటికీ అదే ఫీలింగ్ ఉంది. రామాయణ కష్టమే అనిపిస్తుంది, అదేందో ఇప్పటికి కూడా. వాడు శ్రీరామనవమి పెట్టుకొని రేపు ప్రమోషన్లు చేయడం ఒక్కడ చేయట్లేదు, ఒక పోస్టర్ లేదు, ఏమీ లేదు. నాకు తెలిసి రేపు ఏదో వదులుతారు, విష్ యూ హ్యాపీ శ్రీరామనవమి సంథింగ్, ఏదో చిన్నపిల్లల బర్త్డే విషెస్ చెప్పినట్టు చెప్తారు నాకు తెలిసి. అంతే చేస్తున్నారు వాళ్ళు అయితే, ఏమో అలాగే తెలియాలి ఏం చేస్తున్నారు. సో బీభత్సమైన నెట్ అయితే కలెక్ట్ చేసింది యాజ్ ఆఫ్ నో ఈ సినిమా అయితే. అండ్ ఈజీగా అది 1100 crore నెట్ అయితే కొడుతుంది హిందీ నుంచి, బికాస్ ఆ రన్ అలా ఉంటుంది, అది పక్కా తెలిసిపోతుంది అది. సో ఇంకా తెలుగు వెర్షన్ విషయానికి వచ్చినట్టయితే తెలుగు కూడా కొంచెం తగ్గింది, బట్ 2.5 crore కలెక్ట్ చేసింది. ఇప్పుడు నాకు తెలిసి రిలీజ్ అయిన సినిమాల కంటే అది బెటర్గా కలెక్ట్ చేస్తుంది ఈ వీకెండ్ రిలీజ్ అయిన వాటికంటే. సో అలాగే ఉంది. తమిళ్ 0.9, కన్నడ మలయాళం నెగ్లిజిబుల్, తక్కువే కలెక్ట్ చేసింది. సో తమిళ్ కూడా తగ్గింది నన్ను అడిగితే, బాగా తగ్గింది. అండ్ ఆక్యుపెన్సీ పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది, 23% ఉంది తమిళ ఆక్యుపెన్సీ. అండ్ తెలుగు ఆక్యుపెన్సీ బాగానే ఉంది, 34% దాకా ఉంది. హిందీ 35% దాకా ఉంది. సో కన్నడ ఆక్యుపెన్సీ 39% ఉంది, కాకపోతే వాళ్ళ షోస్ తక్కువ ఉన్నాయి అట్లా అనమాట. సో ఓవరాల్గా యా నైస్ అండ్ ఫైన్, గుడ్, మంచి డీసెంట్ కలెక్షన్సే వస్తున్నాయి, డీసెంట్ కలెక్షన్సే పెడుతోంది. సో ఇప్పటికీ కూడా ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా 1100 కోట్ల పైన నెట్ కొడుతుంది హిందీలో. అసలు ఆ రికార్డు ఇంకెవరైనా చూడాలంటే కూడా భయపడేటట్టు ఉంటుంది నాకు తెలుసు ఆ నెంబరు, ఏమోలే. సో ఇంకా తర్వాత దీని పేరేంటి, గ్రాస్, ఓవరాల్ గ్రాస్ పరంగా కూడా ఇది ఈజీగా 2100 కోట్లు దాటేస్తుంది. ఇట్ విల్ బి ద నెంబర్ 1 సినిమా, దంగల్ని దాటి వెళ్తుంది. దట్టు వితౌట్ ఎనీ గల్ఫ్ మార్కెట్ రిలీజ్ అండ్ చైనీస్ రిలీజ్, చైనాలో రిలీజ్ ఏమీ లేకుండానే ఈ సినిమా అంత అయితే కొడుతుంది అనమాట. సో దట్స్ పీక్ నెంబరింగ్ అసలు. సో పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్య లాగా ఇట్ ఈస్ పీక్ నెంబరింగ్ బై దురంధర్ 2 అనమాట. సో అలాగా, సో చాలా గట్టిగా కొడుతుంది. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా గట్టిగా ముందుకు వెళ్తుంది, అదైతే క్లారిటీ ఉంది. ఎస్పెషల్లీ ఈ వీకెండ్ ఇది మనము ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు వీక్ డేసే ఎంత కొడుతుంది కదా, సో వీకెండ్స్ మనం ఈజీగా ఇంకొక 60 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 60-65 నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఈజీగా ఓవర్సీస్ అంతా కలుపుకొని మళ్ళీ రోజుకు 100 కోట్లు దాటి కొడుతుంది. సో ఈ వీక్ అలాగే ఉంటుంది, నెక్స్ట్ వీకెండ్ అలాగే ఉంటుంది, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఆ తర్వాత సినిమాలు వచ్చిన టైంకి వీళ్ళు ఏం చేస్తారు, ఈ డిస్కౌంట్స్లు, బోగో ఆఫర్లు ఇవన్నీ ఇస్తారు, డిస్కౌంట్ ట్యూస్డేస్, బై 1 get 1 ఆఫర్ ఇట్లాంటివన్నీ పెడతారు. అప్పుడు ఇంకా వేయవచ్చాం. సో ఫెంటాస్టిక్ నెంబరింగ్ అయితే ఉంటుంది, సో దట్స్ ఫర్ షూర్. అండ్ ఓవరాల్గా ఇప్పటికైతే ఈ సినిమా కలెక్ట్ చేసింది 1020 కోట్లు. సో వెరీ సూన్ ఐ థింక్ April 15 లోపే ఈ సినిమా అయితే టచ్ అయిపోద్దేమో ఆ 1800-2000 కోట్ల మార్క్ని అనిపిస్తుంది. 1800 అయితే టచ్ అయిపోవచ్చు అనిపిస్తుంది ఏప్రిల్ మిడ్ నైట్కి. చూద్దాం మరి. ఆ తర్వాత ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఈజీగా దాటేస్తుంది, ఎందుకంటే అది రోజుకి కనీసం అప్పటికి కూడా 30-40 కోట్లు కొట్టే సిచ్యువేషన్ ఉందిగా అప్పటికి కూడా. సో అది లాంగ్ రన్ ఉందబ్బా, చాలా లాంగ్ రన్ ఉంది హిందీ సినిమాలకి ఎస్పెషల్లీ. సో అలాంటి సినిమా ఇది, అందువల్ల ఇది తగ్గదు, ఇది ఆగదు. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో దురంధర్ 2 Day 7 అయితే 70 crores కొట్టింది. 7 thala for a reason, 70 thala for a reason, 10 thalas for a reason.
అది 10 టైమ్స్ కదా. సో అట్లా ఓకే. సో ఓవరాల్గా ఇది ఇలా కలెక్ట్ చేసింది. అండ్ చూద్దాం ఈ వీకెండ్ ఎలా కొడుతుంది ఏంటి అన్న దాన్ని బట్టి ఇంక ఇది ఎంత ముందుకు వెళ్తుంది ఏంటో మనకు అర్థమైపోతుంది. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు మనం అనుకున్న దానికంటే. ఆ 2200 ఆ మార్క్ కాకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో అది నేను అనేది అనమాట. సో బట్ అంటే టైం పట్టొచ్చు. ఏప్రిల్ ఎండ్కి అయినా సరే మొత్తానికి అది 2000 crores మార్క్ దాటేసి దంగల్ అయితే దాటేస్తుంది, అదైతే కన్ఫర్మ్. సో ఎందుకంటే 8 వీక్స్ ఎలాగో ఉంది కదా దానికి థియేటర్కి రన్ను. ట్విస్ట్ ఏంటంటే దురంధర్ సినిమాకి కూడా ఇప్పటికీ కూడా కలెక్షన్లు వస్తున్నాయి, అది కదా హైలైట్ ఇక్కడ. సో ఇంకా ఏమంటాం చెప్పండి, దురంధర్ సినిమాకి కూడా ఫస్ట్ పార్ట్కి దానికి ఇప్పటికి ఎంతో కొంత కలెక్షన్లు వస్తున్నాయి. ఎందుకంటే అది కూడా ఇంకా కొన్ని స్క్రీన్స్లో ఇంకా రన్ అవుతుంది. సో దురంధర్ ఫస్ట్ పార్ట్ ఒక పక్క రన్ అవుతుంది, ఇంకో పక్క ఏమో సెకండ్ పార్ట్ తిరుగుతుంది. సో అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఇంకా ఏం చెప్తాం ఇంకా. సో ఒక 10 lakhs వచ్చిందంట నిన్న. మొన్న ట్యూస్డే రోజేమో 20 lakhs వచ్చింది. సండే రోజు దానికి 40 lakhs వచ్చింది. దానికి 40 lakhs వచ్చింది సండే రోజు. నిన్న వెన్స్డే రోజు అంటే నిన్న ఈ కలెక్షన్ జరిగిన చోట దురంధర్ ఫస్ట్ పార్టీకి 10 lakhs వచ్చింది థియేటర్ నుంచి. థియేటర్కి రెవెన్యూ నెట్ అంటే గ్రాస్ అదే 11,80,000 12 lakhs అనుకోండి, రౌండ్ ఫిగర్. అది ఏదో అది మెంటల్ మ్యాడ్ సినిమా ఇదైతే మాత్రం. సో అది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు, ఇక మీదట జరగబోదు కూడా ఐ థింక్ ఏమో. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి, ఇది ఎంతవరకు కొట్టచ్చు అనుకుంటారు లాంగ్ రన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బాబు. మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.